ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రేస్తులాడండి. దేవాది దేవుడిని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం అందుకొని ఆ సర్వోన్నతిని కనపరుద్దాం. వాక్యం చదవబడుచుండగా 2వ దిన వృత్తాంతములు 25వ అధ్యాయము 24వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్యం అందుకుని దేవుని చేత ఆశీర్వదించబడదామండి. దేవాది దేవుడికి స్తోత్రములు. యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడును తన గుడారమునకు పారిపోయెను. మళ్ళీ చదువుతాను. యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడును తన గుడారమునకు పారిపోయెను. 2వ దిన వృత్తాంతములు 25వ అధ్యాయము 22వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడును తన గుడారమునకు పారిపోయెను అని ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోతున్నారండి. ఇక్కడ చదవబడి ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఉంటుందండి. ఇక్కడ అమధ్య అన్న ఒక రాజు ఉన్నప్పుడు, ఆయన ఏలను ఆరంభించినప్పుడు దేవాది దేవుడు అతనికి తోడై ఉండి అన్ని విషయాలలో సహాయం చేసి హెచ్చించిన క్షణంలో అతను ఏం చేస్తాడంటే తనకు వచ్చిన రాజ్యాధికారమును బట్టి, తనకు కలిగిన అధికారమును బట్టి, తనకు కలిగిన ఆధిపత్యమును బట్టి దేవునిలో సంపూర్ణముగా పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడకుండా అధికారముతో అతను ఉన్న సమయంలో యూదావారైనా ఇశ్రాయేలు ప్రజల వారైనా దేవుని చేత పిలువబడిన వారై ఉన్నారు, దేవునికి ఇష్టమైన ప్రజలై ఉన్నారు. కానీ అమధ్య రాజు ఎప్పుడైతే రాజు అయ్యాడో అతనికి వెంటనే అహంకారం అధికమైపోయి దేవుణ్ణి ధిక్కరించే పరిస్థితుల్లోనికి అతను వెళ్ళిపోయి ఆ ఇశ్రాయేలు మీదకే దండెత్తి వచ్చి యుద్ధము చేసే పరిస్థితులలోనికి అతను వస్తాడు. అప్పటికి అక్కడ అతనితో ఉన్నవారు అంటారు, అతనితో ఇజ్రాయేలు దేవుడి పక్షముగా ఉన్నటువంటి ప్రజలై ఉన్నారు, వారికి దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు యుద్ధము చేసినా వారిని నువ్వు స్వాధీనపరచుకోలేవు, నువ్వు వెళ్ళలేవు అని చెప్పి అన్నా కూడా ఆ మాటలు వినిపించుకోకుండా అమధ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వస్తున్నానని చెప్పేసి వాళ్ళ మీదికి యుద్ధం వెళ్ళడానికి వస్తాడు. సో అక్కడికి వచ్చినప్పుడు ఆ యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలబడలేకపోతారండి. నిలబడలేక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నిలబడిపోయి ఓడిపోగా ప్రతివాడును తన గుడారమునకు పారిపోతున్నారు. అంటే ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట వారు నిలబడలేక ప్రతి వారు వాళ్ళ గుడారానికి పారిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇక్కడ ఈ బైబిల్లో ఉన్నటువంటి సందేశం బట్టి కాదు, కానీ ఈరోజు నీతో మాట్లాడడానికి వచ్చిన నీ దేవాది దేవుని వాక్యమును విని ఆ దేవాది దేవుడు తన వాక్యము ద్వారా నీకే సెలవిస్తున్నాడు అని అన్నది మాత్రమే నువ్వు గ్రహించిన క్షణంలో అమధ్య రాజు తను రాజు కాకముందు ఏలను ఆరంభించక మునుపు దేవునికి లోబడ్డవాడండి, దేవుని మీద ఆధారపడ్డవాడు. అంటే స్థితి తెలియజేస్తుంది. అతను అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తను ఉన్నప్పుడు దేవుణ్ణి వెతికినవాడు, అధికారం రానప్పుడు, రాజుగా మారనప్పుడు, దేవుడి చేతుల్లో ఉండి అతను అన్ని చేసినప్పుడు దేవుడు అతన్ని ఎప్పుడైతే రాజుగా చేశాడో, ఒక అధికారం ఇచ్చాడో, హెచ్చించాడో, బలపరిచాడో, ఆ సమయమున అన్ని కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయి తన రాజ్యాన్ని బట్టో, తనకు వచ్చిన అధికారాన్ని బట్టో, తనకున్నటువంటి రాజరికాన్ని బట్టో, తనకున్నటువంటి సిరి సంపదలను బట్టో, తనకున్నటువంటి ఘనతను బట్టో, దేనిని బట్టో అహంకారం పెంచుకొని దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఆరాధించని స్థితిలో ఉన్నాడు. అంటే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని పిలిచిన క్షణంలో నీ పాపాలను కడిగాడు, మన అతిక్రమాలను విడిచిపెట్టేలాగా మనల్ని తన రక్తముతో వెలపెట్టి కొని మనల్ని పరిశుద్ధపరిచిన ఆ దేవుడు పిలువబడిన దినంలో ప్రతి క్షణము కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన పాదాల చెంత నిలబడి దేవాని ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన ప్రతి విషయంలో ఆయన హెచ్చించాం కదండి. ఆ దేవాది దేవుని ప్రేమను మనం రుచించాం కదండి. కానీ ఎప్పుడైతే మన స్థితి కొంచెం హెచ్చింపబడిందేమో, లేక కొన్ని పరిస్థితులలో మనం దేవుని ఎదుట నిలవకుండా లోకానుసారంగా నిలబడే స్థితిగతులు మారాయేమో, ఆ స్థితిలో దేవుని ముందుట అంతకు ముందున్నటువంటి పరిస్థితిని, అంటే విశ్వాసంలో ఆయన మీద ఆధారపడినటువంటి స్థితిని మర్చిపోయి ఏదో మొక్కుబడిగా కొంత ప్రార్థన చేసుకుంటూ కొంత సమయాన్ని దేవుడి ముందు గడుపుతూ ఆయనకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వకుండా మనం నిలబడిపోతున్నామేమో. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు కదా, ఇది వరకు నువ్వు కనపరచినటువంటి ప్రేమ ఇప్పుడు నీవు నా మీద కనపరచడం లేదు అని నీ మీద ఇప్పుడు నేను ఆయాసం కలిగి ఉన్నానని నీ మీద నేను చెప్పవలసి వస్తుందని అంటున్నాడు కదా. అంటే
దేవాది దేవుడు మనం ముందు పిలువబడినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అదే చేశాడండి ఇక్కడ అమజ్యా రాజు కూడా. ఆయన రాకముందు దేవుడి పాద సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఎంతగా దేవుని వెదికాడు. ఎప్పుడైతే రాజుగా మార్చబడ్డాడో ఆయనకు ఒక అధికారం వచ్చి, రాజరికం వచ్చి, రాజు అన్న అహంకారం వచ్చిన తర్వాత దేవుణ్ణి పక్కకు పెట్టాడు. పూర్ణ మనసుతో దేవుణ్ణి వెదుకని స్థితిలో అతను ఉండగా ఏమైపోయిందండి, పారిపోయే పరిస్థితి కలుగజేసిన స్థితిలో దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? నీ స్థితి ఈరోజు నీకు ఒక్కసారైనా అనిపించిందా? ఈరోజు నేను ఇంత కష్టపడుతున్నా, ఇన్ని చేస్తున్నా, మరి నేను ఇట్లా ఉండిపోతున్నా, మరి నాకు ఇది తెలిసినప్పుడు నేను ఈ స్థితిని వదులుకొని మళ్ళీ నా దేవుని దగ్గరికి నేను ఎందుకు ఆయన వైపునకు తిరగొద్దు, ఆయన వైపునకు ఎందుకు మళ్ళీ తిరిగి నేను ఆయన పాదాలు పట్టుకోవద్దన్న ఆలోచన ఎప్పుడు మీకు కలగట్లేదా? అసలు దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. శరీరానికి వచ్చిన ఒక చిన్న వ్యాధో, రోగమో, బలహీనతో మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వదిలించుకోవాలని చెప్పి ఎంత వీలైతే మన శాయశక్తిలో మనం ప్రయత్నించి దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నిస్తామే. మరి నీ మనసుకు పట్టినటువంటి ఆ వ్యాధి నేను అవిశ్వాసం అనే ఆ పరిస్థితి నీకు కలుగు చేసే దేవుడి సన్నిధిలో నిలబెట్టలేకపోతుంది. మరి దాన్ని ఎందుకు నువ్వు వదులుకోలేకపోతున్నావు? దానికి ఇంకా ఖర్చు కాదు కదా. నువ్వు చేయాల్సిన ఖర్చు అంతా నీ సమయము, ఈ వాక్యం నువ్వు చదివి వాక్యానుసారంగా దేవుని దగ్గర సహాయం అడగడమే కదా. మరి అదెందుకు తెలుసుకొని విడిచిపెట్టలేకపోతున్నావు? అమజ్యా చేసిన తప్పు ఈరోజు మనం చెయ్యొద్దండి. వాళ్ళు చేసిన తప్పుకు ఏమైపోయిందండి? ఇక్కడ చదవబడిన వాక్యంలో దేవుడు అంటున్నాడు, యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోతున్నారు. అంటే ఇశ్రాయేలు ముందు నిలబడలేక వాళ్ళు ఓడిపోయి తమ గుడారాలకు పారిపోతున్నారు. సహోదరి, ఈరోజు నీవు మనసు మారి దేవుడి పాద సన్నిధిలో నిలబడితే, సహోదరుడా ఈరోజు నిన్ను నీవు తిరిగి దేవునికి సమర్పించుకొని నిలబడితే నీ ఎదుట శత్రువులు పారిపోయే విధంగా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి. స్తుతిపాత్రుడా, మహాకరుడా, మమ్మల్ని ఆదరించిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నా యేసయ్య. నా దైవ నీకే వందనాలు. విన్న వాక్యాన్ని మమ్మల్ని ఆదరణలో నడిపించి బలపరచండి. అమజ్య రాజుకున్నటువంటి గుణగణాలు మాలో లేకుండా ఇళ్ళ మీ పాదాల చేత నమ్మకముగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా నీకు వందనాలు, స్తోత్రము. మా దేశము మీదికి, అయ్యా ఈ రాజ్యాల మీదికి నీ హస్తాన్ని నడిపించండి నాయన. యుద్ధ వాతావరణాన్ని సమాధానకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. దైవజనులను ఆశీర్వదించండి, వారి పరిచర్యలను మీరు దీవించండి, స్వార్థికులను దీవించండి, మిషనరీస్ని దీవించండి నా యేసయ్య. నీ కృపలో వారి సంఘాలను ఆశీర్వదించే ప్రతి ఒక్కరము అయ్యా ఇదిగో నీ రాజ్య సువార్త ప్రకటింపబడడానికి యథార్థ మార్గంలో నడిచే కృప మాకు దయచేయండి నా తండ్రి. మీకే వందనాలు. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా యవన స్థితిలో వారికి కాడి మోయడానికి వారికి సహాయం చేయండి నాయన. నీకే వందనాలు. ఈ లోకంలోని ఎటువంటి పాప దోషంలో వారిని అంటకుండా ప్రభాని పరిశుద్ధతతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి, వృద్ధులకు మీ కాపుదల దయచేయండి. ఎండల వలన ఎవ్వరూ సోలిపోకుండా నీ కృపలో ఆదరించి బలపరచండి. ఎవరైతే ప్రభా వారి కుటుంబీకులను పోగొట్టుకుని ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి విలాపిస్తూ నీ పాద సన్నిధిలో మొరపెడుతున్న వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి అయ్యా. ఓదార్పు దయచేయండి. నీ కృపా సన్నిధి వారికి అనుగ్రహించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు ప్రభా. ఈ వాక్యము విని ప్రభా నీ చేత ఆశీర్వదించబడిన వారిని అందరినీ కూడా మీరు వారి సమస్యలకు జవాబునిచ్చి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా వాక్యము విన్న అందరూ కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రేసలాడండి. దేవాది దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. ఎవరైతే ఆశీర్వదించబడి ఉన్నామని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వాక్యాన్ని ఇంకా మీ సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ షేర్ చేసి ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవునికి మహిమకరంగా అనేకులను దేవుడిలోనికి నడిపించండి. అందరికీ